హాయ్ 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 నాకు పుట్టగొడుగులు దొరికినాయోచ్. చూసారా ఎన్ని ఘనంగా పుట్టగొడుగులు దొరికినాయో నాకు. చూడండి, రెండంటే రెండే పుట్టగొడుగులు దొరికినాయి. వీటితో ఏం చేయాలో అర్థం కాక నేనైతే మజ్జిగ చారుని అయితే చేద్దాం అనుకుంటున్నా. పెరుగు అయితే చాలా ఉండిపోయిందండి. ఈ మధ్య 2 రోజుల నుంచి పెరుగు తినట్లేదు. పెరుగు చట్నీ చేయడం కంటే మజ్జిగ చారు అయితేనే నాకు చాలా ఇష్టం. అందుకని మజ్జిగ చారు చేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేసేది మజ్జిగ చారు. మాకు చాలా ఇష్టం మా అమ్మ చేసే మజ్జిగ చారు. మా అమ్మ అట్లాగే చేస్తుంది, మా అత్తయ్య కూడా ఇట్లాగే చేస్తుంది అనమాట. అలాగే నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను. మా అక్క కూడా ఇలాగే చేస్తుంది. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ 2 మిక్సీ వేసేసి ఫస్ట్ దాన్ని పోపు పెట్టేస్తాం అనమాట. బాగా ఫ్రై అవ్వాలి. అది అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసి ఇట్లా పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే కారం ఎక్కువైతే మళ్ళీ తినలేము కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాము. మజ్జిగలోనే పసుపు ఉప్పు 2 కలిపేసి ఇలా తాలింపు వేసేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, ఇంకా ఏం లేదు. 2 నిమిషాల్లో మజ్జిగ చారు అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకున్నామంటే తక్కువైతే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. అలాగే మొత్తం వేసేసుకున్నామంటే కారం అయిపోద్ది కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే, అంతే అండి. మజ్జిగ చారు చాలా సింపుల్. వేసిన తర్వాత చాలాసేపు ఉంచాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు ఉంటే సరిపోద్ది అంతే. మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ పుట్టగొడుగులను ఏం చేయాలో అర్థం కాక నేను అక్కడే కిచెన్లోనే పెట్టున్నా. మా వారికి చెప్తే ఆయన ఏమన్నారంటే మిక్సీ వేసేసి చారులాగా చేసేసేయి అని కామెంట్ అయితే చేశారు ఆయన. నేనేం చేయలేకపోయాను దానికి. ఇంకా మజ్జిగ చారులోకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ కాకపోయినా వడియాలున్నా వేయించుకొని తినేయచ్చు, అంతే అండి. చాలా సింపుల్గా మజ్జిగ చారు చేసేసుకోవచ్చు అనమాట. ఈ పుట్టగొడుగులని నేనేం చేయాలో మీరు నాకైతే కొంచెం చెప్పండి. ఆ 2 పుట్టగొడుగులతోటి నేను ఏం రెసిపీ చేయగలను? అటు పడేయను లేను, ఇటు కూర వండుకోలేను. ఏం చేయాలి? 2 దొరికినాయి. మరీ విచిత్రంగా నాకు అసలు. లాస్ట్ టైం చాలా దొరికాయి, ఈసారి ఏంటో 2